ఈరోజు వాగ్దానము, పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం. 136 కీర్తన 4వ వచనంలో ఈ విధంగా ఒక వాక్యము వ్రాయబడి ఉన్నది. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. ఈరోజు వాగ్దానము అద్భుతాలు చేసే దేవుడండి. ఆ రోజు ఆ కీర్తనాదారుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ఈరోజు నీవు కూడా చాలా పరిస్థితుల్లో, సమస్యల్లో ఉండి ఉండొచ్చు. కొన్నిసార్లు నీవు ఇలా అనుకోవచ్చు, నాకొచ్చిన సమస్యలు, నాకొచ్చిన కష్టాలు, నాకొచ్చిన బాధలు, నాకొచ్చిన జబ్బు, నాకు కలిగిన ప్రతి ఏవైతే ఉన్నాయో అవి ఏ మనిషి తీర్చలేడు, ఎవరి వల్ల కాదు అన్నట్లుగా నువ్వు అనుకోవచ్చు. కానీ నా ప్రియ దేవుని బిడ్డారా, మరి ఎవరు తీరుస్తారు? ఏ మనిషి వల్ల ఇది అవుతుంది అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడే దేవుడు ఆయన అంటున్నాడు, అద్భుతాలు చేసే దేవుడండి. బైబిల్లో యోబు గ్రంథంలో మీరు గమనించండి, అక్కడ ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత గొప్ప అద్భుతాలు చేయగలడో ఆ 8వ అధ్యాయము 9వ అధ్యాయంలో చాలా చక్కటి మాటలు రాయబడ్డాయి. అలాగనే ఆయన నామం గురించి కూడా చాలా గొప్పగా రాయబడ్డది. యెషయా 9:6 అంటాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి, బలమైన దేవుడని ఆయన నామం గురించి చాలా గొప్పగా చెప్పబడుతుందండి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డారా, నీవు నమ్మిన, విశ్వసించిన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఒక మాట చెప్పనివ్వండి. ఒక ప్రాంతంలో, ఒక ఫ్యామిలీలో ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెకు ఒకసారి వివాహం కుదిరింది. ఆ వివాహానికి తల్లిదండ్రులు ఒక ఎస్టిమేషన్ వేసుకున్నారు. ఎంతమంది వస్తారు వివాహానికంటే 1000 మంది వస్తారని ఎస్టిమేషన్ వేసుకున్నారండి. ఆ 1000 మందికి కావాల్సిన ఇస్తర్లు, 1000 మందికి కావాల్సినటువంటి సామాగ్రిని అంతా తెచ్చుకున్నారు. 1000 మందికి వంట చేపిస్తున్నారు. వివాహ టైం ఆసనమైంది. వంటోళ్ళు వచ్చి వంట చేస్తున్నారు. ఈ వంట అంతా చేసిన తర్వాత చూశాక, ఆ వివాహానికి వీళ్ళు 1000 మంది అనుకున్నారు, కానీ వచ్చిన వాళ్ళు 1500 మంది అంటండి. నిజంగా ఆ సమయంలో ఆ వ్యక్తి ఏం చేశాడంటే, మరి 1000 మందికి తయారు చేయించాం కదా, 1500 మంది వచ్చారు కదా, ఇప్పుడు నేనేం చేయాలి? అయితే గమనించండి, ఆ వ్యక్తి దేవుని బిడ్డ, దేవుని మీద విశ్వాసం ఇచ్చిన వాడు కాబట్టి ఒక మంచి పని చేశాడు. ఏంటో తెలుసండి, నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అనుకొని స్తుతించటం మొదలుపెట్టాడండి. ఆయన్ని స్తుతించటం మొదలుపెట్టాడు, ఆయన్ని ఘనపరచడం మొదలుపెట్టాడు. ఎప్పుడు అలా చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా, వివాహం అంతా అయిపోయింది. అందరూ భోజనాలు చేశారు తిని తృప్తిగా. చూస్తే ఆ వంట బాధ్యతను అప్పగించిన వ్యక్తి వచ్చి, సార్, నిజంగా చాలా అద్భుతమైన జనం వచ్చారు. 1000 మంది మనం అనుకుంటే 1500 మంది పైన వచ్చారు, కానీ ఎలా వంటలు సరిపోయినాయో తెలియదు. అప్పుడైనా వెళ్ళని స్వరంతో అంటున్నాడంట, నేను విశ్వసించిన, నేను నమ్మిన దేవుడు అద్భుతాలు చేసే దేవుడండి. నిజంగా నా ప్రియ దేవుని బిడ్డరా, ఆయన దేవుని స్తుతించాడు. అవును కదా, ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం అద్భుతాలు చేసే దేవుడిని నమ్మి ఆయన ఇప్పుడు అద్భుతం చేయగలడని స్తుతించాడు. మరి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ముందున్న కష్టము, సమస్య, శ్రమ, బాధ, భయపడకు. ఒకటి, అద్భుతాలు చేసే దేవుడని. పెద్ద సమస్య ఉండొచ్చు, భయపడకు. ఎందుకంటే గొల్యాతు కంటే దావీదు చిన్నవాడే. కానీ 9 అడుగుల 6 అంగుళాలు కలిగినటువంటి గొల్యాతును చూసి దావీదు భయపడలేదు. అద్భుతాలు చేసే దేవుడు అనుకున్నాడు. భయపడకు, దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ పిల్లల మధ్యన అద్భుతాలు చేయబోతున్నాడు.
నీ అనారోగ్య విషయంలో అద్భుతం చేయబోతున్నాడు. అప్పుల విషయంలో అద్భుతం చేయబోతున్నాడు. గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. కాబట్టి అద్భుతాలు చేసే దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ ఇంట్లో క్రొత్త కార్యాలు జరగబోతున్నాయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినము మీ దాసునిగా నన్ను నిలబెట్టుకున్న నోటి నుంచి అద్భుతాలు చేసే దేవుడని మీరు మా అందరికీ వాగ్దానం ఇచ్చినందుకు స్తోత్రములు. ఎంతమంది మాటను నమ్మి విశ్వాసం ఉంచి ఈ మాటను క్లెయిమ్ చేసుకున్నారో వారందరినీ మీరు దీవించండి అయ్యా. వారందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా. అద్భుతాలు వారి జీవితంలో జరుగునుగాక, యేసు నామములో జరుగునుగాక. ప్రతి ఫ్యామిలీలో అద్భుతాలు జరుగునుగాక. పిల్లల విషయంలో అద్భుతాలు జరుగునుగాక. అప్పుల విషయంలో అద్భుతాలు జరుగునుగాక. రోగాలు వ్యాధుల విషయంలో అద్భుతాలు జరుగునుగాక. ప్రతి విషయంలో మీ కార్యం చేసి మహిమ పొందండి. ఈరోజు ఎంతమంది వివాహ దినం జరుపుకున్న దంపతుల్ని వారికి శుభాలు ప్రకటిస్తున్నాను, ఆశీర్వాదాన్ని క్లెయిమ్ చేస్తున్నాను. బర్త్డే జరుపుకున్న ఆ బిడ్డకు నాయన మరొకసారి సంవత్సరమైన దయాగడి ధరింపజేసి మీరు వారి జీవితంలో కూడా గొప్ప బ్లెస్సింగ్స్ ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.